అందరికీ నమస్కారం. వెల్కమ్ టు అరోరా ఐఏఎస్. నేను డాక్టర్ శ్రీహరి కాకర్ల. ఏపీపీఎస్సీ గ్రూప్ 2 మెయిన్స్‌కి ప్రిపేర్ అవుతున్నటువంటి అభ్యర్థులకు ఒక ముఖ్యమైనటువంటి అప్డేట్. ఇది ఏపీ గ్రూప్ 2 ఎకానమీలో కూడా అడగడానికి అవకాశం ఉంటుంది. అదేవిధంగా ఓవరాల్‌గా ఏపీకి సంబంధించినటువంటి అప్డేట్స్‌లో కూడా ఈ టాపిక్ పైన క్వెషన్ రావడానికి అవకాశం ఉంటుంది. విషయం ఏంటంటే ఏపీకి కొత్తగా 7 ఎయిర్‌పోర్ట్‌లు శాంక్షన్ అవ్వడం జరిగింది. సో, ప్రస్తుతం ఉన్నటువంటి 6 ఎయిర్‌పోర్ట్‌లతో పాటు 7 కొత్తగా ఎయిర్‌పోర్ట్స్ ఆంధ్రప్రదేశ్‌కి శాంక్షన్ చేయడం జరిగింది. ఈ విషయానికి సంబంధించినటువంటి ఒక అప్డేట్ ఉంది. దానికి సంబంధించినటువంటి ఒక చిన్న వీడియో చేస్తున్నాను. సో, వివరాల్లోకి వెళ్ళడానికి ముందు ఏపీపీఎస్సీ గ్రూప్ 2 మెయిన్స్‌కి ప్రిపేర్ అవుతున్నటువంటి అభ్యర్థుల కోసం ప్రత్యేకంగా ఎంఐటీ బ్యాచ్‌ని స్టార్ట్ చేయడం జరుగుతుంది. ఎంఐటీ అంటే మోస్ట్ ఇంపార్టెంట్ థీమ్స్. ఇది 15 డేస్ ఉంటుంది ఈ బ్యాచ్. మోస్ట్ ఇంపార్టెంట్ థీమ్స్ బ్యాచ్. సో, ప్రతి సబ్జెక్ట్‌లో కూడా ఒక 100 మోస్ట్ ఇంపార్టెంట్ థీమ్స్‌ని తీసుకొని 400 మోస్ట్ ఇంపార్టెంట్ థీమ్స్‌ని డిస్కస్ చేయడం, వాటికి స్టడీ మెటీరియల్ ఇవ్వడంతో పాటు ప్రతిరోజు రివిజన్ టెస్ట్‌లు కూడా కండక్ట్ చేయడం జరుగుతుంది. ఇంగ్లీష్ మరియు తెలుగు మీడియం, అదేవిధంగా ఆన్‌లైన్, ఆఫ్‌లైన్‌లో కూడా ఈ బ్యాచ్ అన్నది మనకు అందుబాటులో ఉంటుంది. ఎంఐటీ బ్యాచ్ రిజిస్ట్రేషన్ కోసం కింద ఇచ్చినటువంటి గూగుల్ ఫామ్‌ని మీరు ఫిల్ చేయండి. 17వ తారీఖు నుండి బ్యాచ్ స్టార్ట్ అవుతుంది. ఇది ఒక 15 డేస్ ఇంటెన్సివ్ బ్యాచ్ లాగా ఉంటుంది. వివరాల కోసం 9346265766 లేదా 8639404026 నంబర్ నందు మీరు సంప్రదించొచ్చు. అదేవిధంగా క్రింద ఇచ్చినటువంటి గూగుల్ ఫామ్‌ని కూడా మీరు ఫిల్ చేయడం ద్వారా మీ యొక్క సీట్‌ని రిజర్వ్ చేసుకోవచ్చు. అండ్ ఏపీపీఎస్సీ గ్రూప్ 2కి ప్రిపేర్ అవుతున్నటువంటి అభ్యర్థుల కోసం పేపర్ 1, పేపర్ 2 ఇండివిజువల్ గాను, ఫుల్ కోర్స్ కూడా మనకు కాకర్ల అకాడమీ యాప్‌లో అందుబాటులో ఉంది. వివరాలకు మీరు కాకర్ల అకాడమీ యాప్‌ని డౌన్లోడ్ చేసుకోండి. లేదా www.kakarlaacademy.com వెబ్‌సైట్ నందు కూడా మీరు సంప్రదించొచ్చు. ఇక వివరాల్లోకి వెళ్తే ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్‌లో ఉన్నటువంటి 6 ఎయిర్‌పోర్ట్‌లతో పాటు 7 కొత్తగా ఎయిర్‌పోర్ట్స్ శాంక్షన్ చేయడం జరిగింది. సో, ఇవి ఎక్కడెక్కడ వస్తున్నాయంటే మనకు చిత్తూరు జిల్లాలోని కుప్పం, దీనికి సంబంధించి 1250 ఎకరాల స్థలం కావాల్సి ఉంటే మొదటి దశలో 567 ఎకరాలు ఆల్రెడీ ల్యాండ్ అక్విజిషన్ అన్నది జరిగిపోయింది. అండ్ దీనిపైన ఫీజిబిలిటీ రిపోర్ట్ కూడా ఆల్రెడీ ప్రిపేర్ చేసినట్లుగా ప్రభుత్వం ద్వారా మనకు సమాచారం ఉంది. అదేవిధంగా రెండవ ఎయిర్‌పోర్ట్ దగదర్తిలో, నెల్లూరు జిల్లా దగదర్తిలో రెండవ ఎయిర్‌పోర్ట్ రాబోతోంది. 1379 ఎకరాలు కావాల్సి ఉంది. దీనిలో భాగంగా 635 ఎకరాలను ఆల్రెడీ ప్రభుత్వం భూసేకరణ అన్నది జరిపినట్లుగా తెలుస్తోంది. మూడవ ఎయిర్‌పోర్ట్ శ్రీకాకుళం జిల్లా 1383 ఎకరాలు స్థలం కావాల్సినటువంటి ఆవశ్యకత ఉంది. దీనికి సంబంధించి ఫీజిబిలిటీ సర్వే ఆల్రెడీ కంప్లీట్ అయింది. నాలుగవ ఎయిర్‌పోర్ట్ మనకు తాడేపల్లిగూడెంలో వెస్ట్ గోదావరి జిల్లాలో రాబోతోంది. 1223 ఎకరాలు దీనికి కావాల్సినటువంటి అవసరం ఉందన్నట్లుగా ప్రభుత్వం ద్వారా మనకు సమాచారం తెలుస్తోంది. ఐదవ ఎయిర్‌పోర్ట్ నాగార్జున సాగర్ ఎయిర్‌పోర్ట్, ఇది గుంటూరు జిల్లాలో రాబోతుంది. 1670 ఎకరాలు స్థలం కావాల్సినట్టుగా మనకు తెలుస్తుంది. ల్యాండ్ అక్విజిషన్ ప్రాసెస్ అన్నది ప్రస్తుతం జరుగుతోంది. అంటే భూసేకరణ ప్రాసెస్ అన్నది దీనికి స్టార్ట్ అయింది. అదేవిధంగా ఐదవ ఎయిర్‌పోర్ట్ తుని అన్నవరం ఎయిర్‌పోర్ట్, ఇది ఈస్ట్ గోదావరిలో రాబోతుంది. 757 ఎకరాలు స్థలం కావాల్సినట్లుగా తెలుస్తోంది. అదేవిధంగా ఏడవ ఎయిర్‌పోర్ట్ ఒంగోలు జిల్లాలో రాబోతుంది. ప్రకాశం జిల్లాలో ఒంగోలులో రాబోతుంది. 657 ఎకరాలు దీనికి స్థలం కావాల్సినట్లుగా తెలుస్తోంది. సో, టోటల్‌గా మనకు 7 ఎయిర్‌పోర్ట్‌లు, అంటే ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్‌లో ఉన్నటువంటి 6 ఎయిర్‌పోర్ట్‌లతో పాటు 7 కొత్త ఎయిర్‌పోర్ట్‌లు కూడా ఆంధ్రప్రదేశ్‌కి రాబోతూ ఉన్నాయి. ఇక మనకు 6 ఎయిర్‌పోర్ట్‌లు ఏవి అన్నది ఆంధ్రప్రదేశ్ ఎకనామిక్ సర్వేలో మెన్షన్ చేసినట్లుగా ప్రస్తుతం 6 ఆపరేషనల్ ఎయిర్‌పోర్ట్స్ మనకు అందుబాటులో ఉన్నాయి. వాటిలో 3 డొమెస్టిక్ ఎయిర్‌పోర్ట్స్ ఉన్నాయి. రాజమండ్రి, కడప, ఓర్వకల్లు. అదేవిధంగా 3 అంతర్జాతీయ విమానాశ్రయాలు ఉన్నాయి. విశాఖపట్నం, విజయవాడ అండ్ తిరుపతి. సో, ఇవి కాకుండా భోగాపురం ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్ట్ ఆల్రెడీ మనకు ప్రాసెస్‌లో ఉంది. అది కూడా ఒక ఎయిర్‌పోర్ట్. మనకు 6 ఎయిర్‌పోర్ట్‌లు 6+7 13తో పాటు భోగాపురం ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్ట్ కూడా కలుపుకుంటే 14 ఎయిర్‌పోర్ట్స్ అవుతాయి. ఇవి కాకుండా ఒక ప్రైవేట్ ఎయిర్‌పోర్ట్ కూడా మనకు ఉంది. అది పుట్టపర్తిలో ఉంది. సో, టోటల్‌గా మనకు 15 ఎయిర్‌పోర్ట్‌లు ఉన్నట్లు మనకు సమాచారం ఉంది. అంటే ఇవి కూడా డెవలప్ అయితే టోటల్‌గా 15 ఎయిర్‌పోర్ట్స్ ఆంధ్రప్రదేశ్‌లో ఉంటాయి. అంటే అధికంగా ఎయిర్‌పోర్ట్స్ ఉన్నటువంటి రాష్ట్రాల సరసన ఆంధ్రప్రదేశ్ కూడా జాయిన్ అవ్వడానికి అవకాశం ఉంది. సో, వివరాల కోసం ఈ ఎంఐటీ బ్యాచ్‌కి సంబంధించినటువంటి వివరాల కోసం అరోరా ఐఏఎస్ అకాడమీ మీరు సంప్రదించొచ్చు. క్రింద ఇచ్చినటువంటి నంబర్లకు 9346265766 అదేవిధంగా 8639404026 నంబర్ నందు మీరు సంప్రదించొచ్చు. విష్ యూ ఆల్ ది బెస్ట్.